హలో అండి అందరికి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో వ్యూస్ మొత్తం పడిపోయినాయి. అసలు వ్యూస్ అనేది రావట్లేదు. సో ఒకప్పుడు 1500 1000 వ్యూస్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు 200 300 వ్యూస్ రావడం కూడా చాలా గగనం అయిపోయింది. దానికి గల రీజన్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరైతే వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ షాలిన్ మనహకు. సో ఒకప్పుడు మనము ఒక వీడియో పెడితే ఆటోమేటిక్గా వ్యూస్ కొన్ని వచ్చేవి, కానీ ఈ మధ్య కాలంలో మొత్తానికి తగ్గిపోయినాయి. దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి మొన్న యూట్యూబ్ ఆల్గరిథం కొత్త అప్డేట్ రావడం అండి. మన జూలై 15కి అప్డేట్ వచ్చింది కదా, మానిటైజేషన్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి కదా, దాని కారణం వల్లనే ఈ వ్యూస్ అనేది తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ అయింది. అసలు ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు వీడియో వచ్చేసి ఎలా షేర్ అయ్యేదంటే యూట్యూబ్ ఆల్గరిథం, సో ఒక వీడియో నచ్చితే చాలా మంది విజిట్ అవుతారు కదా, ఆ వీడియోని చూసినప్పుడు ఆటోమేటిక్గా వ్యూస్ని బట్టి ఆ వీడియోని వేరే వాళ్ళకు సజెస్ట్ చేసేది. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో పెట్టినాం, వీడియో పెట్టిన తర్వాత మీరు ఆ వీడియో మొత్తం చూడండి, చూసేసి దాన్ని అట్లే వదిలేసి వెళ్ళిపోయారు అనుకో, ఆ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన 1 అవర్లో ఒక 50 మెంబర్స్ చూసారు, కానీ చూసేసారు, ఆ ఓపెన్ చేసి కొద్దిసేపు చూసారు, వదిలేసి వెళ్ళిపోయారు అనుకో, ఆ వీడియో అక్కడనే స్టాప్ చేస్తుంది. అసలు మళ్ళా ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. దానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే ఆ వీడియోని చూసి ఆ వీడియో కింద నచ్చి లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా, అప్పుడు మాత్రమే ఆ వీడియోని వీళ్ళకి ఇలాంటి వీడియో నచ్చిందన్న ఉద్దేశంతో ఆ వీడియోని కొంతమందికి షేర్ చేస్తుంది, అంటే సజెస్ట్ చేస్తుంది. లేకపోతే మాత్రం అసలు సజెస్ట్ చేయట్లేదు అండి. ఇంతకుముందు అట్లా లేకుండా, ఇంతకుముందు వచ్చేసి ఏంటంటే వ్యూస్ని బట్టి ఆటోమేటిక్గా వీడియో సజెస్ట్ అవుతుండే, పంపిస్తుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా లైక్స్ షేర్ని బట్టి కామెంట్స్ని బట్టి మాత్రమే వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. దాని కారణంగానే అసలు వ్యూస్ అన్ని కూడా పడిపోయినాయి. సో చిన్న యూట్యూబర్సే కాదు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళకు పెట్టగానే ఎన్నో వ్యూస్ వస్తుండే, కాకపోతే ఇప్పుడు వ్యూస్ తగ్గిపోతున్నాయి. దానికి గల రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ ఇదే. ఖచ్చితంగా లైక్ కామెంట్ ఉంటేనే, అది విత్ ఇన్ మనం పెట్టిన 1 or 2 అవర్స్ లో ఎక్కువ ఉంటేనే ఆ వీడియోని ఎక్కువగా యూట్యూబ్ అనేది పుష్ చేస్తుందండి. లేకపోతే మాత్రం అది అక్కడనే మరుగున పడిపోతుంది. దాని కారణంగానే చాలా మందికి వ్యూస్ తగ్గుతున్నాయి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏం చేయాల్సింది లేదండి, మీ పని మీరు కంటిన్యూగా వీడియోస్ చేయడము. సో వల్ల మనకు నచ్చి లైక్స్ షేర్స్ వస్తేనే ఆ వీడియో అనేది పుష్ అవుతూ ఉంటుంది. సో చేయకపోతే మరి ఎలా అంటే, ఏదో ఒక టైంలో ఎవరో కొంతమంది చేస్తూనే ఉంటారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే వ్యూస్ అనేది ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తక్కువ వస్తూ ఉంటాయి. సో కాకపోతే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఓన్గా కంటెంట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడుతూ చేసుకున్న వాళ్ళ వల్ల, సో మనం అడుగుతాం కదా, లైక్ షేర్ చేయండి అన్న ఉద్దేశంతో అడుగుతాం కదా, అడిగినప్పుడు ఎంతో కొంతమంది అన్న లైక్ చేసే ఛాన్స్ ఉంటుంది వీడియో చూసినప్పుడు. సో దానివల్ల మనకు వీడియో అనేది పుష్ అవుతుంది. కాకపోతే కొంతమంది ఏఐ వీడియోస్ కానీ జస్ట్ కిందనే సబ్స్క్రైబ్ ఆర్ లేకపోతే లైక్ షేర్ అని వాళ్ళు రాస్తారు. దానివల్ల ఏంటంటే చేయరు కదా, దాని వల్ల కూడా వాళ్ళకు రీచ్ అనేది తగ్గిపోతుంది, అంటే పుష్ అనేది తగ్గిపోతుంది. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రస్తుతానికైతే ఆ స్టేజ్ లో ఉంది. కాకపోతే మన పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా రీచ్ అనేది వస్తుంది. మీరు ఏంటంటే కంటెంట్ పైన దృష్టి పెట్టి కంటిన్యూగా మీ పని మీరు చేసుకుంటూ పోండి. అది రావాల్సిన టైంలో మాత్రం 100% వస్తుంది. దాని గురించి వ్యూస్ వస్తలేవు అనే ఉద్దేశంతో మీరు వరి అయ్యి దాన్ని ఆపేస్తే మాత్రం అక్కడికే స్టాప్ అయిపోతుంది. మీరు కన్సిస్టెన్సీ తోటి వెళ్ళిపోతే మాత్రం ఏదో ఒక రోజు మాత్రం మీకు కావాల్సిన వ్యూస్ అనేది 100% వస్తుంది. మీ యూట్యూబ్ లో వచ్చేసి మీకు టాలెంట్ కాదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది 100%. మనం కంటిన్యూగా వీడియో చేస్తూ పోతున్నాం అనుకో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం మనకు రావాల్సిన రీచ్ 100% వస్తుంది. ఈ రోజు నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి పెట్టారనుకో, అక్కడికే అయిపోతుంది. ఇంకే చేసేది ఏం లేదు, మీ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. ఈ ఒక్కసారి స్టార్ట్ చేసినప్పుడు అది ఎలా ఉన్నా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. సో డెఫినెట్ గా సెట్ అయిపోతుంది. ఇది నా సజెషన్. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా వ్యూస్ వస్తలేవని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యే వాళ్ళ కూడా నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, మీరు దాని గురించి ఆలోచించకండి, అసలు వ్యూస్ గురించి పట్టించుకోకండి. సో ఓన్లీ జస్ట్
మీకు కావాల్సిన కంటెంట్ ఏంది, మీరు చేస్తున్నారా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారా చూసుకోండి అంతే. అంతకు మించి అది వ్యూస్ ఎన్ని వస్తుంది, రీచ్ ఎంత పోయింది అవన్నీ వదిలేసేయండి. మీరు చేయాల్సిన పని మీ చేతిలో ఏది ఉందో అది మాత్రమే చేయండి. మీ చేతిలో ఏది ఉంది, మంచి కాన్సెప్ట్ని తీసుకోవడము, కరెక్ట్గా ఎడిటింగ్ చేసుకోవడము, సో టైం టు టైం అప్లై చేయడము, ఇది మాత్రమే మీ చేతిలో ఉన్న పని. సో దానిపైన దృష్టి పెట్టండి. మీ వీడియో క్వాలిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, సో ఇంకా ఎడిటింగ్ ఎలా చేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది, సో ఎలాంటి టాపిక్ చేస్తే అందరికి నచ్చుతుంది, సో అలాంటి పైన మీరు ఇంట్రెస్ట్ పెట్టండి తప్ప మీరు వ్యూస్ పైన రీచ్ పైన దాని మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయకండి. సో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, అది రావాల్సిన టైంలో ఖచ్చితంగా వస్తుంది. మీరు కన్సిస్టెంట్ తోటి వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇదే నేను చెప్పాల్సిన ఒక సజెషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వింట మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.